పారదర్శకత. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలోని వైఆర్ఆర్ కాంప్లెక్స్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో విద్యార్థి నాయకులు చేరికలు జరిగాయి. కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలో పనిచేసిన 100 మందికి పైగా విద్యార్థులు గులాబీ కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేసీఆర్ పాలనలోని అభివృద్ధి, సంక్షేమంపై విశ్వాసంతోనే యువత బీఆర్ఎస్ వైపు వస్తోందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ ఉద్యమానికే మీరంతా కూడా నాంది పలకాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటున్నానంటే మీరు ముందుకు వస్తేనే ప్రభుత్వాలు కదులుతాయి. ప్రభుత్వాలు కదిలినప్పుడు మంచి పాలన చేసే వ్యక్తులకు నువ్వు ఎన్నుకుంటావు. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఏ ఇబ్బంది ఉన్నా, ఏ అవసరం ఉన్నా, ఎక్కడ కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడ కానీ ఏ ఇబ్బంది ఉన్నా మేమందరం కూడా వేదిక మీద ఉన్న అందరం కూడా మీకు ఎల్లవేళ 24 గంటలు మీకు అందుబాటులో ఉండే నాయకత్వం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే అమలుగా హామీనిచ్చి ప్రజలను గాడికి వదిలేసి ఈరోజు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏ ఒక్క కానీ ప్రతి ఇంటికి కానీ సంక్షేమం అందించింది. కాబట్టి సస్యశ్యామలంగా మన బంగారు తెలంగాణగా దిశగా తయారు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులను కదిలిస్తే కన్నీళ్ళే తప్ప వాళ్ళకు ఏది లేదు. విద్యార్థి